అయోధ్యకి ఏవైతే లడ్డూలు ప్రసాదంగా పంచారో వాటిలో కూడా జంతు ఆయుధాలు అనేవి కలిసాయి అనేది ఈరోజు కామెంట్. అయోధ్యకి పంచింది ఎవరు? తిరుపతి లడ్డూనా? అది ఏం నాకు అర్థం కానా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా. తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్య ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి? మొన్న 23వ తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికెటే చూశాను తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడున్నాయి? ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే రండి, వేరే రకంగా తేల్చుకుందాం. మనం చూసాం, ముగ్గురు కలిశారుగా, మాకు 40% వచ్చింది, మేము ఓడిపోయాం. అట్లా కలవండి అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ లడ్డూలో ఉంది ఈ లడ్డూలో ఉంది అనేటువంటి మాట మాట్లాడటం ధర్మమేనా ఇది అడుగుతున్నా. తయారైన లడ్డూలో, వాడిన నూనెలో, వాడిన నెయ్యిలో ఎక్కడుంది సర్టిఫికేట్? చూపించండి. కమాన్. మీరు చూపించే సర్టిఫికేట్ ఎప్పుడుది? 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్. అది ఎప్పుడు వచ్చింది? 6వ తారీఖు వచ్చింది. మీరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది. అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్. ఆ 4 లారీలో 3 లారీలో తిప్పి పంపించారుగా. పంపించలేదా శ్యామరావు గారు? ఆయన చెప్పాడు పంపించానని. అక్కడ దాకా ఎందుకు? శ్యామరావు గారు 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా? దుర్గా చూసారా మీరు? శ్యామరావు గారు 23వ తారీఖున పెట్టి ఏం చెప్పాడు? ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ ఫ్యాట్ కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వ్యక్తం చేశారు. అది కూడా ఏమిటి? వనస్పతి ఆయిల్ కలిసిందని వ్యక్తం చేశారు, అనుమానాన్ని వ్యక్తం చేశారు. మేము రిజెక్ట్ చేశామని చెప్పాడు. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి. చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకొని గుడ్డగాల్చి ముఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి. రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు. కానీ రోజు ఆరోపణలు చేస్తారంట, రోజు ఈనాడులో మాట్లాడిస్తారంట, జ్యోతిలో మాట్లాడిస్తారంట, ఆ టీవీలో చెప్తారంట, ఎవరినో పంపించి గట్లేయమంటాడంట. ఏంటిది? వాటి ఇది ఎక్కడ పోతున్నాం మనం ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు? మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, మమ్మల్ని వాడగొట్టారు మీ ముగ్గురు కలిస్తే. నేను మనవి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది, ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు మా మీద ఆరోపణలు చేస్తారండి. నాకు అర్థం కాదు. అది కూడా ఎప్పుడు 23వ తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, మేము న్యాయస్థానాలకు వెళ్తాం, ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని. ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు. ఏదో ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం. ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా, వారి మీడియా, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా, కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు. ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కొవ్వు కలవలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచొని నేను సవాలు చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి కూడా మేము సవాలు చేస్తాం. ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురజలాలనే చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అపోజిషన్లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. 11 సీట్లే వచ్చాయి, ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు. 40% ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సీట్లు లెక్క పక్కన పెట్టండి. ప్రజల్లో ప్రజా బాహుల్యంలో ఏమనుకుంటున్నారో చూడండి. చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన, అసత్యమైన, అన్యాయమైన, క్రూరమైన, ఘోరమైన అపచారాలు, ఆరోపణలు చేస్తున్నాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిన్ను శిక్షించబోయాడు, మళ్ళా శిక్షిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇళ్ల మీదకి వచ్చి గెడ్లేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా